ఇది సార్ నా బ్రాండ్. ఎర్ర జెండానే ఎత్తుకున్నారా, మాదిగ డప్పుల దండోరా, కరణి దక్కరిల్లేలా దళిత ముందు కురికిరారా. జై భీమ్ జై భీమ్ జనకుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఉన్న ముచ్చట. నేను మీ వైజయంతి సోనా. ఇప్పుడు మనతో పాటు ఉన్నది అతి తక్కువ పోస్టులతో ఎక్కువ ఫాలోవర్స్ని సంపాదించుకున్న వ్యక్తి డప్పు మహేందర్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ గురించి మొదలు పెట్టే ముందు ఫస్ట్ మీ ధరతో స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా అండి. చాలా 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 బాగుంది. డప్పు మహేందర్, మీ పేరులోనే డప్పు ఉంది. ఎందుకు మీరు డప్పుని పెట్టుకున్నారు? జనరల్ గా ఇంటి పేరు లేకపోతే ఒక రోల్ మోడల్స్ పేర్లు పెట్టుకుంటారు, కానీ మీరు డప్పు అనే ఎందుకు ఎంచుకున్నారు? డప్పు అనేది మా ఇంటి పేరు కాదండి. మా ఇంటి పేరు వచ్చేసి వేరు. కానీ మహేందర్ అనేది ఈ సమాజం పెట్టిన పేరు. డప్పు మహేందర్ అని పిలిస్తేనే తప్ప ఎవరు నన్ను గుర్తుపట్టరు. సో డప్పు మహేందర్ గానీ అలాగే కొనసాగుతూ వచ్చింది. ఓకే, యాక్చువల్గా మీ ఇంటి పేరు ఏంటి అయితే? ఇంటి పేరు వచ్చేసి డొంకి అండి. డొంకి మహేందర్. డొంకి మహేందర్ అంటే ఎవరు గుర్తుపట్టరు. డప్పు మహేందర్ అంటేనే అందరూ గుర్తుపడతారు. సో మీరు ఎక్కడ పుట్టారండి? మాది కలకొండ గ్రామం, మాడుగుల్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఓకే, మీ అమ్మ నాన్నలు? అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న పేరు రాములు. కూలి పని చేసుకునే పేద కుటుంబంలో పుట్టాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారండి? ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను, ఎంపీఎఫ్ కార్డ్స్ పైన. మీకు ఈ డప్పు పైన ఆసక్తి ఎలా పుట్టింది అసలు? ఈ డప్పు పైన ఆసక్తి అని అంటే నాకు చిన్న వయసు నుంచే మక్కువ ఎక్కువ అయిపోయింది. మా తాతగారు నేను చిన్న వయసులో ఉన్నప్పుడే తన వెంట డప్పు కొట్టడానికి తీసుకెళ్లేవాడు. నా చిన్న వయసులో ఇంత ఉన్నప్పుడు చిన్న తోలు డప్పు చేసి ఆయన వెంట తీసుకెళ్ళాడు. మామూలుగా చావులకు కానీ, ఊర్లో పీర్ల పండుగ వస్తే కానీ, ఏదైనా బోనాల పండుగ, పెళ్ళిళ్ళకు అన్నిటికీ ఆ తోలు డప్పు సంకన వేసుకొని వెళ్ళేవాడిని. అలాగా నాకు తొలి గురువు మా తాతగారే అయిపోయారు. ఇంకా అక్కడి నుండి ఈ ప్రస్తావన ఇలాగ కొనసాగుతూ వచ్చింది. సో మీ నాన్నగారు కూడా డప్పు కొడతారండి, కాకపోతే తక్కువ. ఆయన నాటకాలు వేస్తారు, ఊర్లలో ఆటలు వేస్తారు కదా, భాగవతాలు, యక్షగానాలు. ఆ విధంగా నాటకాలలో ఆయన ఎక్కువ చేసేవారు. ఊర్లో ఆడవిల్ల అంజమ్మ అని ఒక ఆట ఆడారు. అందులో ఆడవిల్ల అంజమ్మ మా నాన్నగారే. ఓకే, నాటకంలో ఊరు మొత్తాన్ని కంటతడి పెట్టించాడు తన నటనతో. మా బాబాయ్ గారు వచ్చేసి కోలాటం మాస్టరు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఊరు మొత్తానికి కోలాటం నేర్పించేవారు ఆ వయసులో. ఇంకా తాతగారు వచ్చేసి ఆయన కూడా ఆటలు, భాగవతాలు కానీ, యక్షగానాలు కానీ అది చేసేవారు. విచిత్రం ఏంటంటే ఆయన ఆట చూసి ఊర్లోనే మా నాన్నమ్మని ఇచ్చేవారు. ఆయన మా నాన్నమ్మది కూడా మా ఊరే కలకొండే. వాళ్ళు మా తాతగారి ఆటను చూసి అప్పుడు మా నాన్నమ్మని ఇచ్చి పెళ్లి చేశారు. సో కుటుంబం అంతా కళాకారులే అనమాట. అసలు అంటే మీకు తెలియని వయసులోనే మీకు డప్పు పైన తెలియకుండా ఆసక్తి పుట్టింది? అవునండి. అంటే మీకు ఏ వయసు వచ్చాక డప్పు అనేది మీకు అర్థమైంది? అనేది ఏం లేదు, కానీ నేను సెవెంత్ అయిపోయిన తర్వాత అప్పటికి నేను నేర్పించడం మొదలుపెట్టాను. నేను 7th చదవడం తర్వాత విద్యార్థులకు నేను అప్పటికి విద్యార్థిని, చిన్న వయసే. కానీ అయినప్పటికీ కూడా 7th తర్వాత నేను నేర్పించడం మొదలు పెట్టాను. అంటే అంతకంటే చిన్న వయసు నుంచే కొట్టడం ప్రారంభించాను అనమాట. చాలా చిన్న వయసులో మీరు డప్పు పైన అంత నాలెడ్జ్ ఉందన్నమాట. ఓకే, అంటే నాకు తెలిసిన వరకు దరువులో కూడా చాలా టైప్స్ ఉంటాయని విన్నా. అవునండి. అవునా? సో ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఈ కళ అనేది మహాసముద్రం లాంటిది. ఎంత నేర్చుకున్నా చాలా తక్కువనే. ఇంతవరకు మామూలుగా 10-20 కొట్టుకుంటాం, 30 కొట్టుకుంటాం. అంతకుమించి అంటే దాన్ని ఎంత అన్నా నేర్చుకోవచ్చు.
అలాగనమాట. ఇన్నే కొట్టాలి ఇంతే అనే ఇన్నే జతులు ఉన్నాయనే ఏం లేదు, ఎన్నైనా ప్లే చేసుకోవచ్చు దీనిపైన. ఓకే, ఇప్పుడు జతి అని అన్నారు మీరు, అంటే జతి అంటే ఏంటి? జతి అంటే ఇప్పుడు మామూలుగా జతులని చెప్పేసి యూట్యూబ్లలో ఇంటర్వ్యూలలో మామూలుగా డప్పిస్టులు చెప్పుకుంటూ కొడుతున్నారు. కాకపోతే అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే జతి అంటే ఏంటిది, జతి ఆ జతి ఈ జతి అని అవును. జతి అంటే లయబద్ధమైన శబ్ద సమూహాన్ని జతి అంటారు. ఈ డప్పు పైన వేసే లయబద్ధమైన శబ్ద సమూహాన్ని జతి అంటారు. సో మీ తొలి గురువు మీ తాతయ్య అంటున్నారు, ఆ తర్వాత అంటే మీ దరువులు ఇన్ని రకాలన్నీ అక్కడ నుంచే నేర్చుకున్నారా మీరేమైనా ప్రత్యేకంగా? అక్కడ నుండి అంటే ఆ వయసులో పీర్ల కాడ కొట్టేది ఒకటి, మామూలుగా చావు దగ్గర కొట్టేది, పెళ్లి దగ్గర కొట్టేది, మామూలు జాతరలో అమ్మవారి జతి, ఆ విధంగా అప్పుడు కొన్ని వరకే వచ్చేవి. తర్వాత ఏమైందంటే మౌఖ్యంగా మామూలుగా ఎక్కడైనా కొత్త దరువు వినపడింది అనుకోండి, అది వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం, నోట్లో అనుకోవడము. చిన్నప్పుడు డప్పు లేకున్నా కూడా 2 పుల్లలు ఎమ్మటి జేబులో ఉండేవి, ఎప్పుడు డప్పు కడుపు కేసి కొట్టుకునేవాడిని ఆ శబ్దం వినబడితే. అలా అలా ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ స్టిక్స్ కూడా 2 డిఫరెంట్గా ఉంటాయి, వాటికి పేర్లు కూడా ఉంటాయండి? అవునండి, అవునండి. అంటే ఏమని పిలుస్తారు? ఇది ఈ చిన్నగా ఉన్నది ఇది సిటికే అంటారండి. ఓకే. ఈ కుడి చేతిలో పట్టుకునేది సిర్రా అంటారండి. ఈ 2 అన్నదమ్ముల లేక అనమాట. ఓకే. ఇది ఇక్కడ తా అనే శబ్దాన్ని పలుకుతా ఉంటుంది. తా దీన్ని ఎప్పుడు కూడా ఈ ఎడమ వైపు పై భాగంలో మాత్రమే ప్లే చేస్తాము. ఈ డప్పులో 4 గదులు అనుకుంటే ఈ 4 గదుల్లో 1 2 3 4 అనుకుంటే ఇది మాత్రం ఫస్ట్ వన్. ఇంక ఇది దీని ప్లేస్ ఇక్కడేనమాట, గవర్నమెంట్ ఇచ్చిన రూల్ అనమాట ఇది అన్నట్టుగా. ఆ విధంగా ఇక్కడే కొట్టుకోవాలన్నమాట. ఇది మిగతాది ఈ సిర్రా వచ్చేసి ఈ 2 ప్రాంతాల్లో పైన కింద ఇది బేస్ వస్తుంది, షార్ప్గా వచ్చేస్తుంది. ఈ 2 ప్లేస్లో కొట్టుకుంటాము. మా కోసం ఒక్క దరువు మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను, మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు చూశాను, మీరు యాక్షన్స్ తో పాటు పాటలు పాడడం ఇలాంటివి చూస్తున్నాము. ఒక్క పాట మా కోసం. ముందుగా నాకు ఈ మధ్యకాలంలో సాయంత్రం కాగానే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వెలుగులో ప్రతిరోజు ఈ మధ్యకాలంలో గుండెలో రగులుతున్న ఒక పాట మన కోసం. పొద్దంతా పోయి పొద్దుక వస్తుంది, అన్నలు రాలేదు, మా అన్నలు రాలేదు, పోరాడా పోయినా మా వీరులు రాలేదు, సర్వేలు సూరులు రాలేదు, పచ్చ పచ్చని పంట సేలల్లో అన్నలు మొక్కలయ్యి మలసినారో, గలగల పారేటి ఏరులో అన్నలు అలలయ్యి సాగినారో, తూర్పు కొండల పొడిసేటి పొద్దయి వెలుగునియ వస్తారా, మాకు వెలుగునియ వస్తారా, పొద్దంతా పోయి పొద్దుగా వస్తుంది, అన్నలు రాలేదు, మా అన్నలు రాలేదు, పోరాడా పోయినా మా వీరులు రాలేదు, సర్వేలు సూరులు రాలేదు. చాలా బాగుందండి, అంటే వినసొంపుగా ఉంది మీరు పాడుతుంటే. అంటే ఇప్పుడు మీరు భుజం పైన కండు వేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా ఏ పోస్ట్ లో చూసినా మీకు ఖచ్చితంగా కండు ఉండే ఉంటుంది. ఎందుకండి కండు? ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ మై ఐడెంటిటీ. ఓకే. నేను ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నప్పటి నుండి కావచ్చు, అంతకంటే ముందు నుండి కావచ్చు, వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు కండువా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వారు అడుగుతూనే ఉంటారు, ఏంది ఎప్పుడు కండువా ఎమ్మటి ఉంటుందంటే అది శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఒంటిపైన బట్టలు ఎలాగో ఇది కూడా ఒకటి అలాగా ఉండిపోయిందండి. సో మీరు సోషల్ మీడియాలోకి రావడం ఎప్పుడు మొదలైంది? అంటే మీరు పోస్టులు కానీ ఎప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు? టిక్ టాక్ ఉన్న ప్రాంతంలో అప్పట్లోనే దాదాపు ఒక 70K వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే అది బ్యాన్ చేసే ఒక 10 రోజుల ముందే నా మొబైల్ పోయింది. తర్వాత ఇక అప్పటికి వీడియోలు ఆపేసాను. గత ఒక 2 years నుండి మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఓకే. అప్పుడు 70K ఫాలోవర్స్ అంటే అప్పుడు మీరు ఎన్ని పోస్టులు చేశారు? అంటే మీరు రీల్స్ కానీ ఎన్ని ఉంటాయి? అప్పుడు తక్కువేనండి, ఒక 17-20 లోపు అంతే. ఓకే, 20 లోపు మీకు 70K ఫాలోవర్స్. అవునండి. ఓ నైస్. సో మీరు ఇప్పుడు దరువులో రకాలని తెలుసు, సో ఆదిజతి అంటూ అలాంటివి కొన్ని ఉంటాయి కదా, సో మా కోసం కొన్ని వివరించగలుగుతారా? ఓకే, తప్పకుండా అండి. ముందుగా వచ్చేసి ఆదిజతి చెప్పుకుంటే
ఆది జాతి జామ్ తక 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 జామ్ తక 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 అనే శబ్దాన్ని వస్తుంది. ఒకసారి ప్లే చేద్దాము. ఓకే. జామ్ ఇందులోనే తిరిగిటలు అంటే రోలింగ్స్ కొట్టుకుంటే విధంగా ఉంటుంది. దండోర జాతి అంటూ ఇంకా మహాకాళి జాతి అంటూ ఇవేలా ఉంటాయి? అంటే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందా, సేమ్ ఉంటాయా? డిఫరెంట్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక దరువు కొట్టినప్పుడు, ఒక జతి కొట్టినప్పుడు ఆ జతి విని ఓహో ఇది దండోరా, ఇది పెళ్ళి, ఇక్కడ జాతర అవుతుంది, ఇది చావు అవుతుంది అనేది మన డప్పు శబ్దాన్ని బట్టి తెలుస్తుందండి. ఓకే. సో ఒకసారి మహంకాళి జతి మామూలుగా చిన్న చిన్న జతులన్నీ అందరూ కొడతారు. ఒకసారి మనం మహంకాళి జతి అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, వేరియేషన్స్ ఉంటాయి. జను జనుత జను జనుత జను జనుత జనుత జను జనుత జను జనుత జను జనుత జనుత జను జనుత జను జనుత జను జనుత తిరుగుతా జను జనుత జను జనుత జను జనుత తిరుగుతా 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 జను జనుత తిరుగుతా జను జనుత తిరుగుతా 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 తా ఈ శబ్దం వస్తుందండి. ఒకసారి ప్లే చేద్దాము. వినడానికి కొత్తగా అనిపించింది నాకు. పులి జాతి ఏంటి అండి? అంటే పులి జాతి అంటే మామూలుగా జాతరలలో పులి వేషాలు వేస్తారు కదండి. ఓకే. ఆ పులి వేషాలు వేసే వాళ్ళు ఆడుతున్నప్పుడు కానీ ఆ విధంగా దాని పులి జాతి అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఆడడానికి ఈ జాతికి కొట్టడం అనేది ఆ విధంగా పులి జాతి అనేది. ఒకసారి ప్లే చేద్దాం. మీరు కళావేదికల పైన ఎప్పుడైనా మీరు పర్ఫామ్ చేశారా ఇప్పటి వరకు? చాలా చేశామండి. కాకపోతే ఎక్కువ వరకు డప్పు ప్లే చేసేవాడిని పాటల పైన. కొంతవరకు ఎప్పటికీ నేను పాటలు అనేది ఎప్పుడు బాగలేదు స్టేజ్ల పైన ఎక్కువ శాతము. ఎందుకంటే ఇంకా డప్పు కొట్టుకుంటూ వెనకాలే ఉండిపోయి ఆ విధంగా వాళ్ళు పాడిన పాటలు మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కాబట్టి విని విని ఆ విధంగా సింగర్ అంటే కానీ నేను సింగర్ అని చెప్పుకోను. పాడగలుగుతాను కానీ సింగర్ మాత్రం కాదు. అంటే మీరు కళావేదికల పైన కూడా డప్పు వాయించారు. సో ఇప్పుడు మీరు తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నారు కదండి, దాంట్లో మీకు అంటే ఎలాంటి అవకాశాలు వచ్చాయా కొంచెం మీ కళని చూపించుకోవడానికి? వచ్చాయండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రీసెంట్గానే ఫస్ట్ సెమ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక 2-3 ప్రోగ్రాంలు మంచి ప్రోగ్రాంలు చేసామండి. అదే ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు మేము అవే కనిపిస్తుంటాయి. సో ఆల్మోస్ట్ మీరు దరువు వేయడం వంటివి అంటే పోస్ట్లు అవే ఉన్నాయి మాక్సిమం. సో మీరు యాక్టింగ్ కూడా చేస్తారా అండి? అవునండి. ఎప్పుడైనా మీకు యాక్టింగ్ పట్ల ఏమైనా అవకాశాలు వచ్చాయా? అవకాశాలు అంటే ఫస్ట్ ఆఫ్టర్ డిగ్రీ నేను దీని పరంగా యాక్టింగ్ పరంగా సినిమాల్లోకి వెళ్ళాలి, 70mm పై తెరపై నేను చూసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఆడిషన్స్కి కూడా వెళ్ళేవాడిని కానీ ఎక్కడ అవకాశం దొరకలేదు. తర్వాత వద్దులే మనకెందుకులే ఇవన్నీ అనుకొని మళ్ళీ పీజీలో జాయిన్ అయ్యి ఇప్పుడు చదువు కొనసాగిస్తున్నాను. ఓకే. అంటే మీకు యాక్టింగ్ పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉంది? అవునండి. అంటే మీకు సినిమాల్లో ఛాన్స్ వస్తే చేస్తారా? అయితే అంతటి అదృష్టం కూడా తప్పకుండా చేస్తాను. అంటే వస్తుంది, మీరు ఇంకా ఎదిగాక ఇంకా ఇప్పటికైనా తక్కువేం లేదు. అదే అండి. సో అయితే మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళారు? వెళ్ళానండి.
అక్కడ మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా వాళ్ళకు అనిపించిన వాళ్ళని తీసుకుంటారు. యాక్చువల్గా వాళ్ళకు స్క్రిప్ట్ మనకు చెప్పకపోవడము, దానికి సంబంధించిన డైలాగులు మనం ప్రిపేర్ కాకపోవడము అక్కడ నాకు ఇబ్బందిగా కలిగించింది కొంచెం. సో మీకు పాలిటిక్స్ పట్ల ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? లేదండి, ఆ రొచ్చులో మనం ఎందుకు పడడం అనేది. ఓకే, సో పాలిటిక్స్కి దూరంగా ఉంటారు. అవునండి. ఇప్పటికైతే ఎలాంటి పార్టీల పట్ల మీ సపోర్ట్ లాంటివి ఎలాంటివి లేదండి. డైలాగ్స్ మా కోసం ఏమైనా చెప్తారా? మీ ఆల్మోస్ట్ పోస్ట్ లో కూడా డైలాగ్స్ ఉంటున్నాయి యాక్టింగ్ చేస్తూ. సో మా కోసం ఒక డైలాగ్ చెప్తారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అన్నగారు చెప్పిన డైలాగు, యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమ్మని సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం గడ్డిపోచాగా నెంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని అవహేళన చేయుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడన్న కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేల అష్ట దిగ్బాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న కచతలాంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? చాలా బాగా చేశారు. ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి మీలో. ముందు మీకు అవకాశాలు రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు కవిత్వాలు కూడా రాస్తారా అండి? తక్కువ, కాకపోతే నాకు నచ్చిన దానిపైన రాసి పెట్టుకుంటాను. అవునా? అదే మీరు యాక్టింగ్ కానీ ఇలా దరువు కానీ చాలా బాగా చేస్తున్నారు. సో కవిత్వం కూడా ఉండుంటది అని నాకు అనిపించింది. సో కవిత్వం మా కోసం ఒకటి చెప్పండి. నాకు ఇష్టమైన కవిత, నేను నా డప్పు పైన రాసుకున్న కవితా శీర్షిక వచ్చేసి ఈ డప్పే ఏ తల్లి కడుపున పుట్టిందో నా కడుపుకింత అన్నం పెడుతుంది. ఏ తల్లి కడుపున పుట్టిందో నా కడుపుకింత అన్నం పెడుతుంది. బతికున్నోళ్ళను చిందేసి ఆడించింది, అయినోళ్ళు ఎవరూ లేకపోయినా చచ్చినోళ్లను చివరిదాకా సాగనంపింది. చీకటి బతుకుల వెలుగు నింపమని శివసత్తులతోటి శివతాండవం ఆడించింది. ఈపు పగిలేలా కొట్టిన జనం చేత చప్పట్లు కొట్టించింది. ఊరంతా ఒకచోట కనువిందు చేసే కనుల పండుగ. జమ్మి దొరకకపోయినా జజ్జన్కై ముందు నడుస్తుంది. ఒళ్ళంతా కాలుతున్నా పీర్లు బాయలబడ్డదాకా అసైదులా అంటూ అలసిపోకుండా ఆడిస్తుంది. అన్యాయాన్ని ఎదిరించనీకి పాటకు తోడైతుంది. చెమట బతుకుల ఆకలి తీర్చా, దోపిడి రాజ్యాల గూల్చా దండోరా మోగిస్తుంది. ఎన్నో అవమానాలకు పగిలిన గుండె గదిలోంచి ఉప్పొంగే కన్నీటి ప్రవాహాన్ని ఆనకట్టేసి ఆపింది. నేను ఒంటరని బాధపడుతుంటే ఈ సిర్రాసిటికే నా తమ్ముళ్ళై నా కన్నీళ్లు దుడిసినాయి. వారసత్వమే అయ్యుండొచ్చు, కానీ నా ప్రాణమై నా పేరు ముందు నిలిచింది ఈ డప్పే. ఇది డప్పు కాదు, నా బతుకు మెతుకు. ఎక్సలెంట్, చాలా బాగుంది. డప్పే మీ జీవితం అని కనబడుతుంది మీ కవిత్వంలో. సో అంటే నెక్స్ట్ మీరు డప్పు పట్లనే మీ కెరీర్ని ఎంచుకోబోతున్నారా? అవునండి, ఆఫ్టర్ పిహెచ్డి డప్పు పైన చేయాలనేది నా కళ. ఓకే, అంటే అలా కూడా ఉంటుందా? పిహెచ్డి కళల పైన కూడా చేయొచ్చు అయితే? అవునండి. డాక్టర్ డప్పు మహేందర్ అని పేరు రాసుకోవడానికి నా కళ అది, అంతే అండి. సో దరువు ఇంత బాగా మీరు వాయిస్తున్నారు, మీకు నెక్స్ట్ ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలకి నేర్పించాలి అనే థాట్ ఏమైనా ఉందా? ఉందండి. ఇప్పుడు పీజీ అయిపోయినామంటే వర్క్షాప్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. దానికి గవర్నమెంట్ సహకరించకపోయినా నా సొంతంగా అయినా వర్క్షాప్ పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే ఇన్స్టాలో కానీ బయట కానీ చాలామంది అడుగుతున్నారు, నేర్చుకోవాలని ఉంది మాకు చాలామంది అడుగుతున్నారు. ఆ విధంగా వర్క్షాప్ పెట్టి
నా వంతుగా నాకు వచ్చింది, నాకేదో పెద్ద వస్తుంది అనేది కాదు, నాకు వచ్చింది వర్క్షాప్ ద్వారా నేర్పించాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు అంటే స్కూల్లో మీరు నేర్పించడం వంటివి నేను విన్నాను, అది నిజమేనా అండి? స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో యాన్యువల్ డేస్ కానీ ఏదైనా చేసుకుంటారు కదా, అక్కడ వెళ్ళేవాడిని. ఫోక్ డ్యాన్సులు కానీ, డప్పు నృత్యం కానీ, లైవ్ కోలాటం నృత్యం కానీ చేయించేవానండి. ఓకే, అక్కడ కూడా నేర్పించేవారు అయితే వెళ్ళి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఓకే మీరే ప్రాక్టీస్ చేయించే వాళ్ళు అయితే. జనరలీ డప్పు వంటివి అందరూ పెద్దగా ఆసక్తి చూపరు కదండి, అంటే దాన్ని ఏదో చిన్న చూపుగా చూస్తుంటారు. ఫ్రెండ్స్ అయినా తనేంద్ర డప్పు కొట్టుకుంటున్నాడు అని ఇట్లా అనేయడం, డప్పు అనే పేరుతో చాలా చీప్ గా చూస్తుంటారు జనరల్ గా. సో మీరు అలా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నానండి. అవునా? బయట సమాజం ఒక విధంగా ఇబ్బంది పెడితే, కుటుంబంలోనే మా ఫ్యామిలీలోనే కావచ్చు, మా బంధువులు అందరూ కూడా వీడేంది డప్పు కొట్టుకుంటున్నాడు, చావుల కట్ట డప్పు కొట్టుకుంటున్నాడు, పెళ్ళిళ్ళ కట్ట డప్పు కొట్టుకుంటున్నాడు, ఈయన బతుకింతే విధంగా చూసేవారు, చాలా తక్కువగా చూసేవారు. ఆ క్షణంలో బాధ అనిపించినా కూడా ఈ డప్పు నన్ను వదలలేదు, నేను ఈ డప్పును వదలలేదండి. కుటుంబ సభ్యులే మిమ్మల్ని అంత చిన్న చూపు చూసేవాళ్ళు అయితే? అవునండి. అంటే మా ఫ్యామిలీ, మా ఇల్లు వరకే చాలా పేద కుటుంబం. మా రిలేషన్స్ వచ్చేసి అందరూ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులే ఉన్నారు. సో మా కుటుంబాన్ని, మా అమ్మని కానీ, మా నాన్నని కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ చేసి చూడడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది. మీ అమ్మ నాన్నలు సహకరించేవారా మరి మీరు డప్పు ఎంచుకున్నందుకు? ఇంకా సహకరిస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు. కాకపోతే తిడతారు. వాళ్ళ మనసులో ఏమనిపించిందో తెలియదు కానీ చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా ఈ డప్పు కొట్టే బతుకుతావు అనేది ఇప్పటికీ సహకరించరు. ఏదో నాతో ఏదో నేను అట్లా కొనసాగిస్తున్నానండి. ఈ కళా ఫీల్డ్లో నాకు అంతకంటే ఎక్కువ బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము, నల్గొండలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ పిలిపించిన ఆయన డబ్బులు ఇవ్వలేదు. నేను ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత హైదరాబాద్ వరకు సరిపోయే డబ్బులు ఉన్నాయి. ఇక్కడ నుండి మళ్ళీ కలవకుర్తికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి కదా, వెళ్ళడానికి డబ్బులు లేవు. ఆలోచించా బాగా. అప్పుడు నాకు ఫోను అదేది ఏం తెలియదు. ఆలోచించి ఎన్ని సంవత్సరాలు? గత 9-10 సంవత్సరాల క్రితం. ఆ క్షణంలో ఆలోచన వచ్చింది, ఈ ట్రైన్లో ఒక 2 పాటలు పాడుకుంటే డబ్బులు వస్తాయి కదా అనేది అనుకొని, ఆ క్షణంలో ఒక వేరే బ్రదర్ సింగర్ ఉంటే ఆ బ్రదర్ని పట్టుకొని, బ్రదర్ ఒక పాట పాడు బ్రదర్, ఇట్లా చేద్దాము, డబ్బులు లేవనంటే నా కోసం ఆ బ్రదర్ పాట పాడడం, నేను డప్పు కొట్టడం, అట్లా చేయడం ద్వారా 750 రూపాయలు వచ్చినాయి. అవి తీసుకొని ఇంటికి వెళ్ళామండి. ఆ క్షణము బాధ అనిపించినా కూడా ఈ కళ కోసమే అన్నట్టుగా ఆ క్షణం అట్లా అయిపోయింది. కొన్నిసార్లు ఆ విధంగా బాధ అనిపిస్తుంది. ఈ పాట అందుకు ఆ క్షణంలో బాగా గుర్తుకొచ్చింది. అమ్మ నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాసు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊర్లో తిరిగి గెలిచి వస్తాము, నిన్ను నమ్ముకొనే బ్రతుకుతున్నాము, ఓ పాటమ్మా ఉన్ననాడు కలిసి తింటాము, లేకుంటే నేను తలుసుకుంటాము. ఆ విధంగా ఉన్నా లేకున్నా కూడా పాటను వదిలిపెట్టేది లేదు, ఈ డప్పును వదిలిపెట్టేది లేదు, ఈ కళను వదిలిపెట్టేది లేదండి. వినడానికి చాలా బాధాకరంగా ఉంది మీ ఇన్సిడెంట్. మీరు చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అర్థమవుతుంది. అప్పుడు ఆ టైంలో అలా జరిగిపోయింది. కానీ రీసెంట్గా మొన్న ఎలక్షన్ టైంలో ప్రోగ్రామ్ కోసం పిలిపించుకున్నారు. ఓకే, అబ్బాయిలు ఆ విధంగా చేస్తారంటే ఏదో కామన్ అనుకోవచ్చు, కానీ నన్ను పిలిపించింది ఆమె కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు వేస్తా పో అని అంటే, తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయక, అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. ప్రోగ్రామ్కి పిలిపించుకోవడము, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు వేస్తాం ఫోన్ చెప్పడము, ఆ విధంగా వాడుకోవడం ఎక్కువ జరిగిందండి. ఆ విధంగా కొన్ని చాలా ఉన్నాయండి, ఒక్కటని కాదు. మర్చిపోని బాధ కలిగినవి చాలా ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని వదిలిపెట్టేది లేదండి. ఇన్స్టాగ్రామ్లో అయినా ఫాలోవర్స్ చాలా ఉన్నారు యాక్చువల్లీ. అవునండి. జస్ట్ 67 పోస్ట్లకే ఆల్మోస్ట్ 60K ఫాలోవర్స్ ఉన్నారు. అవునండి. అతి తక్కువ పోస్ట్లతోటి అంత ఎక్కువ ఫాలోయింగ్ మీకు ఎలా సాధ్యమైంది? అంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఏంటి అసలు మీకు? అంటే ప్రేక్షకుల దృష్ట్యా మనము వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనం చేసే పాటలు ఎదుటి వ్యక్తిని కించపరిచేట్టు కానీ,
వాళ్ళని బాధ పెట్టేట్టు కానీ రీల్స్లలో ఏ ఒక్క పాట కూడా ఉండదు. ఒక కులపరమైన పాట కావచ్చు, వాళ్ళ గొప్పతనాన్ని తెలిసే పాట కావచ్చు. ఇప్పుడు ఆటోల పాట ఉంది, ఆటో ఒకటి, దాని గురించి పాట. ఆ పాట తీసినామంటే ఒక్కటే రోజులో చాలా వ్యూస్ రావడం, వాళ్ళందరూ స్టేటస్లు పెట్టుకోవడము. కొన్ని మన రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ రీలు ఆయన బాగా చూశాడట. మన వాళ్ళ ఆటో ఎక్కాను నేను. ఆటో ఎక్కితే ఆయన గుర్తుపట్టి మీరు డప్పు మహేంద్ర కదా, బాగుంటాయండి వీడియోలో, చాలా థ్యాంక్స్ మా గురించి తీసినందుకని ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు. అలాంటి సంఘటనలు ఉన్నాయండి. ఓకే, కానీ నిజంగా చాలా బాగున్నాయి. అంటే మీరు ఒక బార్బర్ని కూడా తన గొప్పతనాన్ని చాటే విధంగా మీరు ఒక రీల్ తీశారు, ట్యాగ్ యువర్ బార్బర్ ఫ్రెండ్ అని. అవునండి. ఆ సాంగ్ తీసిన తర్వాత కొన్ని బ్యాడ్ వచ్చాయి కామెంట్స్. డబ్బులు తీసుకొని చేస్తున్నారు కదా, ఫ్రీగా అయితే చేయట్లేదు కదా అని. డబ్బులు ఇప్పుడు అదే డబ్బులు మీకు ఇస్తాం, మీరైతే చేయలేరు కదా, అంతే కదండి. డబ్బులు అక్కడ ముఖ్యం కాదు. ఆయన బతకడానికి మనం డబ్బులు ఇస్తున్నాం, కానీ ఆయన చేయకపోతే మనం ఇంత అందంగా తయారకావు కదా అనేది. మీకు ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. సో అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు మీకు ప్రమోషన్స్ వంటివి, కొలాబరేషన్స్ వంటివి ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయండి. ఇప్పుడు గేమ్స్ పరంగా కానీ, వర్క్ ఫ్రమ్ హోము, ఏవేవో ఆటల గురించి చాలా వచ్చాయి. కానీ చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే నాకు ఫాలో అయ్యేవారు, నన్ను ఫాలో అయ్యేవారు నా ఆలోచనలు ఉన్న వాళ్ళే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళని మోసం చేయాలి అనేది ఉద్దేశం లేదు కాబట్టి ప్రమోషన్స్ కానీ ఏది చేయలేదండి. చివరగా మీ వాయిస్కి మీ దరువు తోడైతే చాలా అద్భుతం సృష్టిస్తుంది. మా కోసం ఒక పాట. నాకు చాలా ఇష్టమైన పాట ఎర్ర జెండా పాట. ఎర్ర జెండా గుండెల్లో నా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఎర్ర జెండా గుండెల్లో నా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. కమ్యూనిస్టు యోధులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ, ఎర్ర జెండా గుండెల్లో నా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల కలిపోరై, కాలే కడుపుల కలిపోరై. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల కలిపోరై, కాలే కడుపుల కలిపోరై. చీమల దండై నడిచిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లో నా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. మహా అద్భుతంగా ఉందండి. దరువులో చాలా రకాలు ఉన్నాయి కదా, మీకు ఇష్టమైన దరువు జతి ఏదైనా ఉందా? ఇష్టమైన జతి అంటే అన్నీ ఇష్టమే. కాకపోతే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఇన్స్టాలో అడిగారు, ఇవి బ్యాండ్లు కొట్టే దగ్గర కానీ ఒకటి అనేది కాదు కానీ మిగతా అన్ని జతలు కొట్టుకుందాం ఒకసారి. ఆది జతి కొట్టాము కాబట్టి జాతర జతి ఒకసారి. జాతర జతిలో జామ్ జామ్ తక్క తక్క జామ్ 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 జామ్, ఈ విధంగా వస్తుందంటే. నెక్స్ట్ లంబాడి జతి, మన బంజారా జతి, బంజారా వాళ్ళు చేసుకున్నట్టు జామ్ తక్క జజ్జనక్క జామ్ తక్క 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 జామ్ తక్క జజ్జనక్క జామ్ తక్క తక్క తక్క. నెక్స్ట్ బెజవాడ దెబ్బ అంటే విజయవాడలో అమ్మవారి ఊరేగింపులో కానీ అక్కడ కొట్టుకునేది. ఇది బెజవాడ దెబ్బ. నెక్స్ట్ ఊర్లలో గ్రామ దేవతలకు బోనాల ఆ టైంలో ప్లే చేసేది అమ్మవారి జతి. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జతి కొట్టుకుంటారు. మా ప్రాంతంలో వచ్చేసి
వచ్చేసి అమ్మవారి జత అండి. తర్వాత ఈ మధ్య ఇన్స్టాలో చాలా మంది అడుగుతున్నారు చాటల్ బ్యాండ్ కొట్టమని. ఓకే, చాటల్ బ్యాండ్ అండి. వెరీ నైస్. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇది సార్ నా బ్రాండ్ అని ఒక డైలాగ్ తో మీరు చేశారు కదా, మా కోసం ఒకసారి అది చేయగలుగుతారు అంటే? బాగుంది, మంచిగా అనిపించింది. ఒకసారి ఇది సార్ నా బ్రాండు. బాగుంది. డప్పు మహేందర్ గారు, నెక్స్ట్ మీరు అనుకున్న మేరకు డాక్టర్ డప్పు మహేందర్ గారు అనే పేరు పొందాలి మీ పిహెచ్డి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఉన్న ముచ్చట ఛానల్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. మా ఛానల్ తరపున, ఉన్న ముచ్చట అనే ఛానల్ తరపు నుండి మంచి ఫాలోయింగ్, ఇంకా ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ని పొందాలని, మీరు ఇంకెన్నో ఎత్తుకులకు ఎదగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.